జీవితాన్ని నిలపాలండి. రక్తమందక చనిపోతున్నారండి. రక్తదానము చేసి కాపాడండి. రక్తదానం అంటేనే తెలుసుకోండి. ప్రాణదానమేనండి దాతలు కండి. రక్తదానం అంటేనే తెలుసుకోండి. ప్రాణదానమేనండి దాతలు కండి. రక్తదానము మీరు చెయ్యాలండి. రాలిపోయే జీవితాన్ని నిలపాలండి. గర్భిణులకు రక్తదానం చెయ్యండి. మనసున్న మనిషిలాగా నిలవాలండి. ముగ్గురు రక్తదానం చేయడం జరుగుతుంది. ఒక గర్భిణికి, ఒకరికి అనేమియా అంటే బ్లడ్ తక్కువ ఉండడం. వేసవి కాలంలో బ్లడ్ ఎక్కువ అవసరం పడుతుంది. ఎందుకంటే ఇంకా పేషెంట్లు అనారోగ్యంతో ఉంటారు కాబట్టి వేసవిలో ఎక్కువ శాతం బ్లడ్ అవసరం ఉంటుంది. ఆపదలో ఉన్న వారికి కూడా మనం కూడా ఎలాగైనా సాయం చేయడానికి ముందుకు రావాలి. ఎందుకంటే వేసవిలో స్టూడెంట్స్ కాలేజీలో సెలవులు ఉంటాయి. ఎందుకంటే ఇంకా వాళ్ళు బ్లడ్ వేయడానికి రాక చదువు ఎగ్జామ్స్ వేలో స్టూడెంట్స్ అంతా ఉంటారు. బ్లడ్ దొరకడం వస్తాయి. వేసవిలో ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా గమనించి ఏదైనా అత్యవసరం ఉంటే ఇంకా గ్రూప్లలో ఫార్వర్డ్ చేసిన వాట్సాప్లలో స్టేటస్ చూసి గమనించి ఆపదలున్న వారికి సాయం చేయవలసిందిగా కోరుచున్నాము. అలాగే ఈ రోజు రక్తదానం చేసిన శివకు మరియు రాఘవేకు మా మిత్రుడు శ్రేయభిలాసి రావు గారు, శివ గారు, ఎందుకంటే ఎప్పుడు అడిగినా కాదనకుండా బ్లడ్ అందుబాటులో వచ్చి ఖచ్చితంగా వీళ్ళు ముందుకు వచ్చి రక్తదానం చేయడం చాలా గర్వించదగ్గేమి. ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మనం అందరం కూడా సాయం చేయడానికి ముందుకు రావాలి. ఎందుకంటే ఇంకా బ్లడ్ దొరకక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ మధ్య కాలంలో. గవర్నమెంట్ హాస్పిటల్లో ఇక్కడ కూడా స్టాక్ లేదు. వేసవిలో ప్రెగ్నెంట్ అయితేనేమి, యాక్సిడెంట్ కేసు అయితేనేమి, బ్లడ్ తక్కువ ఉండే వాళ్ళు అయితేనేమి రకరకాలుగా ఉండే వాళ్ళ పేషెంట్లు అందరూ ఇబ్బంది పడుతున్నారు. గమనించి ఇక్కడ కూడా బ్లడ్ క్యాంప్ కూడా నంద్యాల ఉన్న పట్టణ ప్రజలు గమనించి బ్లడ్ క్యాంప్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందని మీరందరికీ నంద్యాల పట్టణ ప్రజలకు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు, జిల్లా ప్రజలకు తెలియజేస్తున్నాను. రక్తదానం చేసిన ఇద్దరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.